బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంట మంగళవారం రాత్రి నుంచి పాకిస్తాన్ సైన్యం వివిధ ప్రాంతాల్లో అప్రేరితంగా చిన్న స్థాయి ఆయుధాలతో కాల్పులకు పాల్పడింది. వరుసగా 6వ రోజు పాకిస్తాన్ దళాలు సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడ్డారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు 26 మందిని హత్య చేసిన ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రాజౌరి జిల్లాలోని నౌషెరా, సుందర్బని, జమ్మూ జిల్లాల్లోని అఖ్నూర్ ప్రాంతాలతో పాటు బారాముల్లా, కుప్వారా జిల్లాల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పులకు భారత సైన్యం తక్షణమే దృఢమైన ప్రతిస్పందనను తెలిపిందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. పహల్గామ్ దాడి తర్వాత పాక్ దళాల నుంచి ఉల్లంఘనలు పదే పదే చోటు చేసుకుంటున్నాయి. ఏప్రిల్ 1న కృష్ణా ఘాటీ సెక్టార్లో మైన్ల పేలుడు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎల్ఓసి వెంట కనీసం 7 సార్లు కాల్పులు జరిగాయి. ఇవి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలకు తోడ్పడేందుకు ఉద్దేశించినవిగా భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, పాకిస్తాన్ విధానం చూస్తుంటే కనుక కయ్యానికి కాలు దూతున్నట్లే కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? బోనా పాకిస్తాన్ ఇంకా ఉద్రిక్తతలను కూడా కోరుకుంటుందని చెప్పేసి కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్లో ప్రభుత్వము సైన్యం మధ్య సమన్వయం అనేది కూడా లేదు. ఎవరి దారి వాళ్ళదన్న విధంగా కూడా అక్కడ నెలకొంది. అయితే ముఖ్యంగా మిలిటరీ ప్రోత్సాహం ఇస్తున్న ఉగ్రవాద సంస్థల యొక్క వ్యవహార శైలితో పాక్ ప్రభుత్వం తలలు పట్టుకుంటుంది. అంతర్జాతీయ సమాజాన్ని కన్విన్స్ చేయలేక ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొంటుంది. ఎందుకంటే వచ్చే నెల 9వ తారీఖున పాకిస్తాన్కి దాదాపు $7 బిలియన్ సంబంధించిన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కు సంబంధించిన సహాయం అనేది కూడా అందాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన విధి విధానాలంటే ఖరారవుతున్న దశలో ముఖ్యంగా కాశ్మీర్లో పహల్గామ్లో ఉగ్రవాదులు భారతీయులపై దాడి జరపడం, ఆ తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలన్నిటి కూడా చోటు చేసుకోవడంతో భారతదేశం కూడా అటువైపుగా దృష్టి సారించింది. పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో నిధులన్నిటి కూడా ఇవ్వకూడదు, ఇస్తే వాటిని వేరే వాటికి వినియోగించుకునే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మీద భారతదేశం తనకున్న దౌత్యపరమైన మార్గాల ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తోంది. సో ఇదిలా ఉంటే ప్రస్తుతం సరిహద్దుల వెంబడి లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, అంటే అసలు ఆ ఒప్పందాన్ని మేము అంగీకరించమని చెప్పేసి పాకిస్తాన్ ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ అనేక చోట్ల భారత సైన్యంపైకి అకారణంగా కూడా కాల్పులు జరుపుతోంది. అయితే భారత సైన్యం కూడా అంతే స్థాయిలో ఈ కాల్పులను కూడా తిప్పికొడుతోంది. ముఖ్యంగా క్రాస్ బోర్డర్ టెర్రరిజానికి పాకిస్తాన్ పాల్పడుతూ ఈ కాల్పులు కూడా జరుపుతోంది. సో మొత్తం మీద కూడా వివిధ ప్రాంతాల్లో కూడా చిన్న స్థాయి ఆయుధాలతోటి భారతీయ పోస్టుల పైన కూడా దాడులంటి కూడా జరిపారు. భారతదేశం కూడా అంతే స్థాయిలో ప్రతిఘటించడం కూడా జరుగుతుంది. అయితే దీని ద్వారా పాకిస్తాన్ వైపు నుంచి కొంత ప్రాణనష్టం అనేది కూడా ఉండొచ్చు అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే కొన్ని పోస్టులను పూర్తిగా ధ్వంసం చేయడం కూడా జరిగింది. అందులో ఉన్న పాకిస్తాన్ సైనికులకు తీవ్ర గాయాలై ఉంటాయని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం తన వైపు జరుగుతున్న నష్టాన్ని పాకిస్తాన్ ప్రకటించుకోవడం లేదు. ఎందుకంటే ఇటు సైన్యం యొక్క మొరాలిటీ దెబ్బతింటుంది, అంతర్జాతీయ పరంగా తను వీక్ అవుతామన్న భయంతో ఎంత నష్టం జరిగినప్పటికీ కూడా దాన్ని బయట పెట్టకుండా భరిస్తోంది. అయితే తాజాగా నిన్న రాత్రి నుంచి కనుక చూసినట్లయితే రాజౌరి జిల్లాలోని నౌషెరా, సుందర్బన్, అదేవిధంగా జమ్మూ జిల్లాలోని అఖ్నూర్, పర్గాల్ అనే ప్రాంతాల్లో తో పాటు బారాముల్లా, కుప్వారా ప్రాంతాల్లో ఈ ఎల్ఓసి వెంబడి కాల్పులంటి కూడా చోటు చేసుకుంటున్నాయి. సో ఈ కాల్పులకు భారత సైన్యం చాలా ధీటుగా జవాబిస్తోంది. ఈ కాల్పులన్నింటినీ కూడా తిప్పికొట్టే ప్రయత్నం అనేది కూడా చేస్తుంది. అయితే పహల్గావ్ దాడి తర్వాత మరికొంతమంది ఉగ్రవాదుల్ని భారత భూభాగంలోకి ప్రవేశపెట్టేందుకు ఈ కాల్పులకు పాకిస్తాన్ పాల్పడుతుందన్న అభిప్రాయం అనేది కూడా వినిపెడుతోంది. సో మొత్తం మీద కూడా ప్రస్తుతానికైతే చూసినట్లయితే ఏప్రిల్ 22 నుంచి 23 రాత్రి పహల్గావ్
పహల్గావ్ దాడి తర్వాత పూంచ్ జిల్లాలో కాల్పులు చోటు చేసుకున్నాయి. తర్వాత 24 నుంచి 25 మధ్య కుప్వారా సెక్టార్లో మరోసారి కాల్పులు జరిగాయి. అదేవిధంగా ఏప్రిల్ 25 నుంచి 26 మధ్య 34 ప్రాంతాల్లో ఈ కాల్పులకు సంబంధించిన ఘటనలన్నింటి కూడా నమోదయ్యాయని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్తున్నారు. ఏప్రిల్ 26, 27 మధ్య కుప్వారా జిల్లాలో 2 చోట్ల వేరువేరుగా కాల్పులంటి కూడా చోటు చేసుకున్నాయి. Right. సో మొత్తం మీద కూడా ఈ కాల్పుల ఘటనలో భారతదేశం వైపున ఎటువంటి నష్టం లేకపోయినప్పటికీ పాకిస్తాన్ వైపున తీవ్ర స్థాయిలో నష్టం ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతోంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.